ఆనంది ఇంటికి రాగానే సునంద ఆ అమ్మాయి ఎక్కడ అని చెప్పి అడుగుతుంది. దాంతో ఆనంది అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి తాను ఉంచానని చెప్పి అంటుంది. దాంతో సునంద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా శత్రువు ఇంటి దగ్గర నా మనిషిని ఉంచావంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను ఆనంది అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శశికాంత్ కూడా ఏంటి ఆనంది అన్నీ తెలిసి తెలిసి నువ్వు కూడా ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అయినా నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర ఉంచాలని ఎందుకు అనుకున్నావు అని చెప్పి శశికాంత్ కూడా ఆనందిని అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే అయ్యో మామయ్య గారు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ రౌడీలు కూడా వస్తున్నారు. వాళ్ళ నుండి సేఫ్గా దాయాలంటే అది మన ఇంట్లో కాదు మా అమ్మ వాళ్ళ చెల్లికి కూతురని నేను అందరికీ చెప్పి నేను అక్కడ పెట్టాను అని చెప్పి అంటుంది. దాంతో సునంద శశికాంత్ వాళ్ళిద్దరూ కూడా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అమ్మా, అలాంటి తప్పు నువ్వు చేసి ఉండకూడదు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య చాలా సీరియస్గా ఆనంది వైపు చూస్తూ ఉంటాడు. దాంతో ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు మీరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదా, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటారా, చెప్పండి నేను చేసిన దానిలో ఏమైనా తప్పు ఉందా, ఆ అమ్మాయి సేఫ్టీ కోసమే కదా నేను అక్కడికి తీసుకువెళ్ళాను, మీరైనా చెప్పండి ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అది వినగానే ఆదిత్య అయితే ఏం మాట్లాడకుండా చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఆదిత్య గారు మీరు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటే నేనేం చేయను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా సరే ఆదిత్య ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.